మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవా ఒకటే ఒక గుంట భూమి కోసం అన్న తమ్మిని అతి కిరాతకంగా చేలిరగొట్టిండట, కాళ్ళిరగొట్టిండట, ఈ మెడబొక్కలిరగొట్టిండు, తలకాయ వలగొట్టిండు. ఆడికి కూడా కోపం చల్లారక నడువులిరగొట్టి పండబెట్టిండట. చూడరు కథ. అన్న పెళ్ళం, అన్న కొడుకు ముగ్గురు కలిసి సొంత తమ్మిని రక్త సంబంధాన్ని మర్చిపోయి అన్న చచ్చిపోతట్టున్న దండం పెడతా కాలు మొక్తా అన్నా కూడా ఇడ్చకుండా ఒకే ఒక గుంట భూమి కోసం తమ్మిని చంపేసిండట. చూడురి ఏడ ఉంది రక్త సంబంధం. ఇక మానవ సంబంధాలు మొత్తం ఆర్థిక సంబంధాలు అనే సినిమాలో డైలాగ్ ఉంటుంది. అది అక్షర సత్యం కావచ్చు. గింత అన్యాయం ఉంటుంది. ఒక గుంట భూమిలో ఏమొచ్చి పాడవుతుండొచ్చు, ఎన్ని కోట్లకు పోతుండొచ్చు, మరి ఎన్ని పుట్లు పంతుండొచ్చు ఒక గుంటల. ఇంత అధ్వానం పాడాయిరు. ఏడ జరిగింది ముచ్చట యాదగిరిగుట్ట అంట. యాదగిరిగుట్ట మండలం దాతరపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం దాతరపల్లి మధిర గ్రామం గొల్లగుడిసెల గ్రామానికి చెందిన చుక్కల వెంకటేష్ అంట. చుక్కల వెంకటేష్ అదే గ్రామానికి చెందిన చుక్కల భిక్షపతి అన్నదమ్ముళ్ళు. కొన్నేళ్లుగా వారిద్దరి మధ్యలో గుంట భూమి కోసం గెట్ల పంచాయతీ సాగుతుంది. శనివారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో వ్యవసాయ భూమి వద్దకు వెంకటేష్ వెళ్ళాడు. అదే సమయంలో అన్న చుక్కల భిక్షం అతడి భార్య కేతమ్మ కొడుకు అరవింద్తో కలిసి గిట్ల పంచాయతీ దగ్గరికి వెళ్ళిరట. మాట పెరిగి ఘర్షణ పెరిగింది. దీంతో చుక్కల భిక్షపతి అతని భార్య కుమారుడు ముగ్గురు కలిసి చుక్కల వెంకటేష్ పైన కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడి చేసి ఫస్ట్ చెయ్యటం పెడితే చెయ్యి ఇరగొచ్చిందట. చెయ్యి ఇరగొచ్చినాక కాలిరగొచ్చినాక కొంకుల మీదకి వెళ్ళి కొట్టిరంట. ఇక కొంకుల మీదకి వెళ్ళి కొట్టాక ఎక్కడ ఉరుకుతాడు. అట్నే బొక్కబొరలు వండగానే మెడల పంపల మీదకి వెళ్ళి ఇక చేదురు చేదిరంట కర్ర తీసుకొని. ఆ తర్వాత తలకాయ వాళ్ళ కొట్టిరు, నడులు ఇరగొట్టిరు. ఆ కొడుతుంటే ఒరుతుంటే పక్క భూమి వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా గట్టి పక్కలు వాళ్ళు చూసి సత్యాన్ని ఉరికొచ్చిరట. ఉరికొచ్చేసరికి అప్పటికే ఈయన నీళ్ళు బిర్ర వేసుకిండు, సొల్లు పెట్టిండట. గింత అద్వారం ఉంటే అదే గుంట భూమి పాడైపోయి గుంట భూమి కోసం తమ్మిని కొడతావా అంటే ఏళ్ళ తరబడి సతాస్తుడు నా తమ్ముడు నన్ను చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేడు అని వాళ్ళతోటి వాగ్దానం చేసిండట. వాళ్ళతోటి పంచాయతీ పెట్టుకున్నట. లాభం లేదని ఆయన ఉన్నాయని ఒక ఆయన మళ్ళీ ఎవరో అయిన పేరు ఏం పేరు వెంకటేష్ అని అయిన పేరు అయిన పేరు వెంకటేష్. ఈ వెంకటేష్ అంటే ఆయన భార్యకు ఫోన్ చేసి ఈయనకు భార్య పిల్లలు ఈయన కూడా ఉన్నట. భార్యకు ఫోన్ చేసి మీ భర్తని గిట్ట వచ్చిరు, మీ బావళ్ళు వచ్చిరు రావాలనగానే వాళ్ళు వాళ్ళు 10 మంది తీసుకొని వచ్చిరంట. వస్తారు కల్లా అప్పటికే సొల్లు పెట్టినాడు. సొల్లు పెట్టి బొక్కపొరలో పడినాడట. కొనపోయి దవాఖాన వేస్తాను, దవాఖాన కొనపోయి చికిత్స చేసే టైంలో కథం అయిపోయిందట. నూకలు లేవు, భూమి లేవు, అయిపోయింది నా పని అనగానే ఇంటికి తీసుకొచ్చిరట. చూడరు కథ. భార్య కేసు పెడితే కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ చేస్తారట. ఎంక్వైరీ చేస్తారు, ఏం చేస్తారు చెప్పి ఏం చేస్తుండొచ్చు. పోయిన పాన మళ్ళీ వస్తుందా? అన్నదమ్ములేనా, ఒక్క తండ్రి ఒక తల్లికి పుట్టినోళ్ళు. అన్నదమ్ముల మధ్యలో గుంట పాడైపోను గుంట భూమి కోసం తోడబుట్టిన తమ్ముడు ఒర్రుతున్నా కానీ అన్నాన్ని దండం పెడతా అని అన్నా కానీ ఇచ్చిపెట్టకుండా అతి కిరాతకంగా గంతగానం కొట్టి ముగ్గురు కలిసి భార్య మొగడు కొడుకు ముగ్గురు కలిసి 7 కాడికి ఫుట్బాల్ అయినట్టు ఆడిరంట. ఇంకా బత్తాడు మనిషి బత్తాడు. ఇక ఇవాళ గుంట భూమి వాళ్ళకి పోతారు. సపోజు గుంట భూమి పోయినా కానీ సచ్చినోడు వస్తాడా? ఎన్ని పుట్లు పంతాయి గుంట భూమిలో? మరి చాలా పంచాయలు ఉంటాయి ఊర్లలో పాడైపోను. గెట్లకాడ పొట్లకాడ పంచాయలు అరగుంట భూమి కానీ పంచాయి. పానాలు పోతాయి అంటారు చూసినారు. గది ఇదే కావచ్చు. వస్తున్నా పోయిన పానం మళ్ళీ తిరిగి వస్తున్నా. ఇవాళ కొనవై ఇంటిల్లాలం కొనవై లోపలేసిరి. రేపన్నాడు బయటికి వెళ్తే ఏమంటారు? గుంట భూమి కోసం తమ్మిని చంపినవరా, సిగి తప్పినాడు, మళ్ళీ నీకు మా దగ్గర ఎట్ట కూర్చోవరా అని అన్నారు ఊళ్ళోళ్ళు. వాళ్ళన్న ఇరివిస్తుండొచ్చునా? ఇక ఏమన్నా పంచాయలు ఉంటే కూర్చొని మాట్లాడుకుని ఉపాయం చేయాలి. పెద్ద మనుషులు ఉంటారు కదా ఊర్లలో, పెద్ద మనుషులకు చెప్పుకోవాలి. లేదు పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా, పోలీస్ స్టేషన్లో పోయి పోలీసు వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి. పెద్ద మనుషుల కాడ పోలీసు వాళ్ళ కాడ ఇనకుంటే కోర్టుకు పోవాలి. కోర్టుకు పోతే కోర్టులో తీర్పిస్తారు. కోర్టులో తీర్పిస్తే బరాబర్గా ఆలే ఒక గెట్టు గీడు ఉంది, గెట్టు గాడ ఉంటుంది. మీ ఇద్దరు పోతులు ఎంత భూమి ఉంది? 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాల 10 గుంటలు ఉంది, 5 గుంటలు ఉంది అంటే సరి సమానం పంచిస్తేందుకు ఆల్రెడీ సర్వేలు కూడా రానే వచ్చాయి. ఎన్నో రకాల టెక్నాలజీతో సర్వేలు రానే వచ్చాయి. గుంట ఎంటిక మందం ఉన్నా కూడా పంచిస్తేందుకు ఎన్నో రకాల సర్వేలు వచ్చాయి. మరి గాలతోటి చేయించుకుంటే అయిపోయాయి. అంటే వీళ్ళకు ఏమంటారు, సరుకపోయే గుణం లేదు. ఈ గెట్ల పంచాయలు, పుట్టల పంచాయలు, బావులకాడ పంచాయలు ఎందుకైతే అంటే సదురుకపోయే గుణం లేక, ఓర్చుకునే గుణం లేక గిసోండి పంచాయలు అయితే పోతపాయలే. ఒక అడుగు జాగా పోతపాయ ఒక గుంట భూమి పోతుంది, లేదా ఒక అరగుంట భూమి పోతుంది. అరగుంటలో ఆయన ఏమైనా సంసారం చేసేది ఉందా, పిల్లలకి అనేది ఉందా, ఏమవుతుందా అనుకుంటే పంచాయే ఉండదు. అందులో పంచాయి అమ్మో ఆ ఒక్క గుంటలో ఎన్ని తోక పుట్లు పంతాయో అందులో లొట పీసు పంతాయి. ఒక్క గుంటలో ఎన్ని పుట్లు పంతాయి? ఆడంగిడంగా బుడ్డపాడి మాడి అయితే అద్దేమో.
అంతకంటే ఎక్కువ అవుతుందా? మరి తింటడమా, తమ్ముడే తింటామా లేకపోతే అన్నే తింటామా అని ఇచ్చిపెడతామా? అన్ని ఇచ్చిపెట్టాడా, తమ్ముడు ఇచ్చిపెట్టాడా, ఇటు ఈయన పిల్లలాగా చేసిపోయి ఆడు పోయి జైల్లో పడిపోయి పాయన ఊళ్ళో రేపనాడు ఇల్లు ఉంటుందా? ఇక మా అమ్మ కానీ అన్నదమ్ములైనా పాలోళ్ళైనా ఎవరైనా కానీ చదువుకపోయే ఉపాయం చేయాలి పుత్ర భూముల కాడ. అంతేగాని ఓ ప్లాట్ అన్నావు నిజంగానే 200 గజాలు కొన్నా, ఒక 400 గజాలు కొన్నా మట్టం ఉండాలి నాకంటే నిజంగానే అది కొన్నావు కాబట్టి మట్టం ఉంటుంది. ఇక జర పెద్ద పెద్ద భూములు ఉన్నోళ్ళు గట్టినే మామూలుగా గుట్టపక్క పొండి పుట్టపక్క పొండి లేకపోతే చెర్రకాడ పిల్లకాడ భూములు అపరాన్స్ కూడా ఉంటారు. ఆ గుంట అటో ఇటో ఉండిపాడవుతుంది. ఆ ఉండిపాడైన కాడ ఏం చేయాలంటే జర్ర అంతా చదువుకపోతే సరిపోతుంది. చదువుకపోరు పాడైపోను. మరి ఎకరాల కొద్దిగా భూములు ఉన్న వాళ్ళ కాడ ఉండదు ఈ పంచాయి. ఎంతసేపటికి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల లోపు వాళ్ళ దగ్గరికి ఈ పంచాయి ఉంటుంది. ఎకరాల కొద్దిగా ఉన్న దగ్గర ఉంటే అందులో పంచాయి ఉండదు, అసలు కాడ ఉండదు. ఏమైనా అంతంత మాత్రం ఉంటే ఇక వాళ్ళకు నా సామిరంగా తెల్లారి లేచిన కాంచి మొదలుకుంటే ఈయన పిల్లం ఆమెను చూసి తిట్టా, ఆయన పిల్లం ఈమెను చూసి తిట్టా. ఇక వీళ్ళు ఇట్టుకుంటే మొగల్లో కోపాలు వస్తాయి. మొగల్లో కోపాలు వచ్చాక గిసోటి పని అయి పాడవుతుంది. అన్నదమ్ములేనా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు ఒకరి పాలు ఒకరు జీకి పెరిగిన వాళ్ళే చంపేటప్పుడు కనీసం రక్తబంధం గుర్తు రాకుండా వచ్చిన రక్తబంధం లేదు, లొడబిది లేదు, కొట్టుడు కర్రలు పట్టుకొని చంపితే దెబ్బకు జీవించిందట. ఏడ జరిగింది ఇది? యాదాద్రి జిల్లానేనా? యాదగిరిగుట్ట దగ్గర జరిగిందంటే యాదగిరిగుట్ట దళితపల్లిలో చోటు చేసుకుందంట. దళితపల్లి అంటే మరి ఏడ ముందు నాకైతే తెలియదు. కానీ మా అమ్మ కానీ అన్నదమ్ములు ఉండే ఉపాయం ఉంటే గట్టినే ఏమన్నా భూములు ఉంటే చదువుకపోయే గుణం ఉండాలి. కానీ చదువుకపోకుంటే గిట్నే శివాలయం తెలవలసిందే అంతా.